వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతురాయ్. నేను మీ సాయి సుధారంగ శెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. దివ్యాంగురాలు శ్వేతకు అండగా నిలిచిన నటుడు రాఘవ లారెన్స్. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువజన విభాగం డిమాండ్. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర వికలాంగుల ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో ధర్నా. అర్హులైన వికలాంగులకు న్యాయం చేయాలని నిరసన. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సరిపడా యూరియా అందించాలి. ఎరువుల కృత్రిమ కొరతను అరికట్టాలి. కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఎరువుల దుకాణాలను సీజ్ చేసి పిడియాక్ట్ నమోదు చేయాలి. సిపిఐ రైతు సంఘం డిమాండ్. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కలగట్ల, ఉప్పులూరు తదితర గ్రామ రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు 25,000 రూపాయలు ఇవ్వాలని, వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు డిమాండ్. ఇమాం మౌజాన్ వేతనాల కోసం నంద్యాలలో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ. ముస్లిం మత పెద్దలైన ఇమాంలకు నెలకు 10,000 రూపాయలు, మౌజాన్లకు నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్. రాజకీయాల్లోకి వైఎస్ షర్మిలారెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి త్వరలో రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ. ఇక డీటెయిల్స్ చూస్తున్నట్లయితే, నటుడుగా కంటే సేవా కార్యక్రమాలతోనే ప్రజల మనస్సుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాఘవ లారెన్స్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తీవ్ర పేదరికంతో పాటు అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న శ్వేత అనే దివ్యాంగురాలకి సొంత ఇల్లు కట్టించి ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. శ్వేత దీనస్థితి గురించి తెలుసుకున్న లారెన్స్ తొలుత ఆమె ప్రయాణ అవసరాల కోసం ఒక వీల్ చైర్, స్కూటీని బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె తిరిగి నడవడానికి అవసరమైన వైద్య సహాయం అందించి కృత్రిమ కాళ్లను కూడా ఏర్పాటు చేయించారు. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 4వ తారీఖున రాష్ట్ర కేబినెట్ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఎందుకంటే ఈ విధానం వల్ల ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను వైద్య విద్యలో ప్రవేశపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయడం, ఈ నిర్ణయం కుట్రపూరితమైనదని, ఇది పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడం లాంటి కుట్రపూరితమైనటువంటి నిర్ణయమని, మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే ఏర్పాటు చేసి వాటిని నిర్వహించాలి. ఇందుకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ దగ్గర నిరసన తెలియజేశారు. ఈరోజు ఆర్టీఎస్ యువజన విభాగం తరఫున రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాల పద్మావతి నగర్ ఆర్చ్ నందు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల కిందట రాష్ట్ర కేబినెట్ ఒక తీర్మానం చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలో పీపీ విధానంలో ఏర్పాటు చేస్తూ జీవోలు ఇచ్చినారు. ఈ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్. ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, మెడికల్ విద్యకు సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఈ పీపీపీ విధానం వలన ఏదో బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులను వైద్య విద్యకు పూర్తిగా దూరం చేయడమే. గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యార్థి సంఘాల తరఫున ఉద్యమించి మేము ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ముట్టడించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర వికలాంగుల ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. వాళ్ల ముఖ్యమైన డిమాండ్స్ 100% వికలాంగులకు 40%, 30%, 20% ఇస్తూ అధికారులు ఇష్టానుసారంగా సదరన్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని వారు వాపోయారు. ముఖ్యంగా 100% వైకల్యం ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని, ఏ వైకల్యం లేని వారికి న్యాయం చేస్తున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులు మాట్లాడుతూ పూర్తిగా అర్హులైన వికలాంగులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే వికలాంగురాలైన అందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చి పక్కా గృహాలు కట్టించవలసిందిగా కోరారు. 85%, 100% ఉన్న వారికి
డిఎంహెచ్ఓ పెన్షన్ 15,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. నిజమైన వికలాంగులకు అన్యాయం చేస్తుంది. బాగా నడవగలిగిన వాళ్ళకే పర్సెంటేజ్ ఎక్కువ పెంచినారు. ఇప్పట్లో బాగా జెన్యున్ గా ఉండే వాళ్ళకే తగ్గించినారు. వాళ్ళు నిజమైన డాక్టర్లు అయితే మళ్ళీ కరెక్ట్ గా ఉండేటోళ్ళు బాగా నడవగలిగిన వాళ్ళవి ఎందుకు ఎక్కువ వేసినారు, మేము నడవలేని వాళ్ళకి ఎందుకు తక్కువ వేసినారు. అది కాక మళ్ళీ మాది 90% ఉంటే 65% వేసినారు. మా ఊర్లో 2 కాళ్ళతో నడుస్తున్నాడు, అతనికైతే 64 వేసినాడు, నాకు 65 వేసినాడు. మళ్ళీ ఇది ఎట్లా కరెక్ట్? డాక్టర్లు కరెక్టే అయితే కింద మళ్ళీ నాకెందుకు అన్యాయం జరుగుతుంది? ఒకతను 2 కాళ్ళతో నడవగలుగుతున్నాడు, అతనికి కూడా 90% 90 ఉండిచ్చినారు. నాదెందుకు ఇట్లా అయింది? నా పేరు ఓబ్లేస్, మాది రుద్రవరం మండలం, రుద్రవరం గ్రామ పంచాయతీ. నా పర్సెంటేజ్ 100 ఉన్నారు సార్ డాక్టర్ సర్టిఫికేట్ పాకిస్తాన్లో. ఇప్పుడు తగ్గించారు సార్, 85 ఇచ్చారు సార్. మరి పింఛను 15,000 నుంచి 60,000 రూపాయలు తగ్గించినట్టు నోటీస్ కూడా ఇచ్చారు సార్. మరి నేను ఏ విధంగా బతుకుతాను సార్? నేను ఒక వ్యక్తి పైన ఆధారపడాలి. కనీసం నేను బాత్రూమ్కి వెళ్తే నా పని నేను చేసుకోలేను సార్ స్పష్టంగా. చూడండి, మీరే చూడండి. నన్ను దయచేసి నా పింఛను పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాను సార్. పర్సెంటేజ్ కూడా పెంచాలి సార్ నాది. జిల్లా వ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్నటువంటి యూరియా కొరతను నివారించి రైతులను ఆదుకోవాలని సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కేంద్రం మార్కెట్ యార్డ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ ప్రారంభించి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది. కాబట్టి సమర్థవంతమైన నాయకుడు ఉండాలి, సమర్థవంతమైన నాయకుడు ఉండాలని చెప్పేసి ప్రజలు ఈ రోజు మనం ఎన్నుకోగలిగింది. కానీ మీరు సమర్థవంతంగా లేరనే విషయాన్ని ఈరోజు మన రైతుల పక్షాన క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఎందుకంటే రైతులు మీరు చూస్తున్నారు, మన రాష్ట్రంలోనే ఇలాగనే గతంలో మన కర్నూలులో ఉన్నటువంటి ఒక మిత్రుడు కూడా ఫోన్ చేసి నంద్యాలలో బ్లాక్ మార్కెట్ లో యూరియా మూటలు 10 మూటలు కావాలన్నా అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఎదురవుతుందో మీరు రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. పేపర్లో మాత్రము లక్షలాదిగా కోట్లాదిగా యూరియా ప్యాకెట్లు మంజూరు చేశాము అని చెప్పేసి పేపర్ ప్రకటనలకు మీరు ఇస్తున్నారు. కానీ ఈ పద్ధతికి ఈ రోజుల వరకు కూడా రైతన్నలు రైతు భరోసా కేంద్రాల వద్ద 2 మూటల కోసం కూడా క్యూ కట్టి ఈరోజు పోలీసు బందోబస్తుల మధ్యన ఈరోజు యూరియా పంపించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతను పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఏ పేపర్లో చూసినా ఎక్కడ చూసినా యూరియా వల్ల పంటలు లేవు, పంటలు వేసుకోవడానికి చాలా ఆలస్యం అవుతుందని చెప్పేసి టీవీలో వార్తలు చూస్తూ ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రరు కానీ మన నంద్యాల జిల్లాలో మాత్రం అది నంద్యాలలో ఒక డోన్ కాన్స్టిట్యూన్సీ తప్ప మిగతా అంతా కూడా నంద్యాల కానీ లేదా కోయలగుండ్ల కానీ ఆలగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు ఈ ప్రాంతాల్లో అంతా కూడా ఈరోజు తీవ్రంగా వరి పంట వేస్తారు. ఆ వరి పంట కూడా ఈరోజు ఖచ్చితంగా యూరియా అవసరం అవుతుంది. అసలు యూరియా వచ్చింది, మనకి 10,000 మెట్రిక్ టన్నుల యూరియా ఈ జిల్లాకు వచ్చింది. అయితే వచ్చినటువంటి యూరియాని ఏ గ్రామంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుడు, ఈరోజు కూటమిలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుడు ఆ గ్రామంలో బినామీ పాస్బుక్లు సృష్టించి వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టుకున్నారు. ఆర్బీకేఎల్ రైతు భరోసా కేంద్రాలలో ఎంటర్ చేపించి అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులని భయపెట్టి ఈరోజు వాళ్ళ ఇళ్లలో తీసుకున్నారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కలగట్ల, ఉప్పులూరు తదితర గ్రామ రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. వాళ్ల ముఖ్యమైన డిమాండ్స్: సోమశిలకు కృష్ణా జిల్లాలో జలవనరుల శాఖ విడుదల చేస్తుంది. అయితే నది సామర్థ్యం పరిగణలోకి తీసుకోకుండా అధిక నీటిని విడుదల చేయడంతో కృత్రిమ వరదలు మమ్మల్ని తీవ్రంగా నష్టపరుస్తుంది అని పండించిన పంట మార్కెట్లో రేటు రాక ఇబ్బంది పరుస్తుంది. నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం నుంచి వివిధ గ్రామాలు మండలంలో కలగొట్ల, రేవనూరు, ఉప్పలపాడు, చిన్నకొప్పెర్ల, పెద్దకొప్పెర్ల, జోల్దరాసి, తర్వాత కొన్ని వివిధ గ్రామాల రైతులు ఇక్కడికి వచ్చారు. వచ్చిన సందర్భం ఏంటంటే అన్న బనకచెర్ల నుంచి, అంటే మీకు అందరికీ తెలుసు నంద్యాల జిల్లా నుంచి రాయలసీమకు నీళ్ళన్నీ వెళ్ళేది నంద్యాల నుంచే. నంద్యాల మనది ఒక హార్ట్ మాదిరి. సో నంద్యాల నుంచి బనకచెర్ల ద్వారా
ఒకటి జిఎన్ఎస్ఎస్ ఉంది, తర్వాత తర్వాత ఇప్పుడు తెలుగు గంగ బనకచెల్ల తెలుగు గంగ, తర్వాత ఎస్కేప్ ఛానల్ ద్వారా కుందు నదికి, నిప్పులవాగు ద్వారా కుందు నదికి నీళ్లు వదులుతున్నారు. సో నీళ్లు రాయలసీమ నుంచి అంటే ఇక్కడ నుంచి మీరు సోమశిలకు నీళ్లు తీసుకుపోవడం మాకు ప్రాబ్లం లేదు. కాకపోతే అక్కడ కూడా రైతులు అన్నదమ్ముల లాగానే మనం అందరం బాగుండాలనుకుంటున్నాం. కాకపోతే మా సమస్య ఏంటంటే ఈ నీళ్లు తీసుకుపోవడంలో దగ్గర మా ప్రాంతంలో 5,000 ఎకరాలు మునకకు గురవుతుంది. చాలా మంది మేము వదులుతున్నది 15,000 క్యూసెక్లు మాత్రమే. మామూలు కుందు నది ఉండేది 15,000 క్యూసెక్లు అంతే. అంతకన్నా ఎక్కువ వదిలితే నదులు ఒకవేళ వర్షం పడిందంటే మొత్తం ఫ్లడ్స్ వచ్చేస్తాయి. సో మునకకు గురవుతున్నాయి పొలాలన్నీ. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే 3 నెలల నుంచి, ఒక రోజు కాదు 3 నెలల నుంచి నీళ్లు కంటిన్యూగా వదులుతున్నారు. సరే వదిలినారు, కాకపోతే మునక అనేది క్లియర్ చేయాలి. ఇంకోటి ఏమంటున్నారంటే, మేము ఎస్సీని వాళ్ళందరినీ అడిగాము. యాక్చువల్లీ ఏమంటున్నారంటే, మేము వదులుతున్నది 15,000 అంటున్నారు. కానీ ఇక్కడ 15,000 కాదు వస్తున్నది, మాకు 30,000 వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి అనేది మీకే చెప్తాను. ఇప్పుడు లీకు నీళ్ళు వస్తాయి. ఎస్ఆర్బీసీ కాలువలకు వదిలిన ప్రతి లీకు నీళ్లు కుందు నదికి రావాల్సిందే. తర్వాత తెలుగు గంగ నుంచి వచ్చే ప్రతి లీకు నీళ్లు ఈ ఆర్లగడ్డ ఏరియా నుంచి, ఈ ఏరియా నుంచి మొత్తం వచ్చే లీకు నీళ్ళన్నీ మనకు టోటల్ గా ఈడికి వచ్చేవి. కేసీ కెనాల్ నుంచి వచ్చే లీకు నీళ్లు కూడా కుందు నదికే పడతాయి లాస్ట్ లో. అలా సో మాకు ఇన్ని నీళ్లు రావడంతో దగ్గర 15,000 ఉన్న కెపాసిటీ కుందు నది 30,000 క్యూసెక్లు పైనే వస్తున్నాయి. దాంతో అడిషనల్ గా వాన పడితే 50,000 వస్తున్నాయి. దీనివల్ల మా భూములు అంటే కుందు నది ఇరువైపులు ఉన్న భూములు మునిగిపోయి కనీసం అంటే 3 నెలల నుంచి ఇప్పుడు మేము అక్కడ పోనీకి కూడా లేదు. కొన్ని వాగులు వంకలు ఫుల్ అయిపోయి అసలు అవతల పొలం ఉన్నా గానీ పోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు 25,000 రూపాయలు ఇవ్వాలని, వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని, డ్రైవింగ్ టెస్ట్ వాహనాలు ఫిట్నెస్ టెస్టులు, వాహనాల ఫిట్నెస్ టెస్టులను ఆర్టీఓ ఆఫీస్ లో కొనసాగించాలి. భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ 1-2 సెక్షన్లను రద్దు చేయాలని, ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్లను రద్దు చేయాలని సిఐటియు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా ఆటోలతో ర్యాలీ నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు 15 నుంచి మహిళలకు స్త్రీ శక్తి పథకము ప్రవేశపెట్టడము చాలా సంతోషకరము. అయితే ప్రయాణికుల పైన ఆధారపడినటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేయకపోవడం చాలా దుర్మార్గము. దాదాపుగా రాష్ట్రంలో 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆటోలను నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరిపైన దాదాపుగా 30 లక్షల మందికి పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈరోజు ఆగస్టు 15 నుంచి నేటి వరకు ఆటో డ్రైవర్లు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆటో బయటకు తీయాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రోజువారీగా కష్టపడి ఆటోను తిప్పితే కూడా డీజిల్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా కుటుంబాలు నెగ్గుకు రావాలో చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. అనాసి చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15 నుంచి అమలు చేసిన మొదలుకు కార్మికులకు, ఆటో డ్రైవర్లకు రోజు 200 నుంచి కూడా 300 తోలే పరిస్థితి లేదు. ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల మహిళలంతా బస్సులు ఎక్కిపోతున్నారు. కాబట్టి ఈ కార్మికులకు బతకడానికి చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే పిల్లల కుటుంబంలో ఆర్థిక వ్యవస్థలు పెరిగిపోయినాయి. స్కూల్ పిల్లల ఫీజులు, కుటుంబం గడవనే కష్టమైపోయింది. కాబట్టి సరే అన్ని వదిలిపెట్టుకొని ఏదైనా ఉన్న వాహనాన్ని కూడా అమ్ముకుందామంటే కొనే పరిస్థితి లేదు. ఆటో డ్రైవర్లకు రీఫైనాన్స్ చేపిద్దామంటే కూడా ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కనీసం చేతి బదులు ఎవరి దగ్గర 1,000 కానీ 2,000 కానీ 10,000 కానీ ఇప్పించుకుందామంటే మీరు ఏం చేస్తారు? మీ ఆటోలు తిరగడమే లేదు, మీ జీవనం చాలా కష్టంగా ఉంటుంది. మీకు ఒక 10,000 కాదు 5,000 ఇచ్చిన కూడా తిరిగి కట్టే పరిస్థితి లేదనే దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు వెంటనే సంక్షేమ పోటీ ఏర్పాటు చేసి ఇది వాహన మిత్ర ఊరికి ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇమాం మౌజాన్ వేతనాల కోసం నంద్యాలలో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ. ఈ ర్యాలీకి నాయకత్వం వహించి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు మాట్లాడుతూ ఇమాం మరియు మౌజాన్లకు బకాయి పడిన గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అత్యంత ముఖ్యమైన ముస్లిం మత పెద్దలైన ఇమాంలకు నెలకు 10,000 రూపాయలు, మౌజాన్లకు నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనాన్ని గత 11 నెలలుగా ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన తెలిపారు.
నిర్ణయాలు వెంటనే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మసీదులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఇమాముల గౌరవవేతనాలు వెంటనే మసీదులకు ప్రభుత్వం ఇమాముల గౌరవవేతనాలు వెంటనే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేసిన పాపాన పోవట్లేదు. వాళ్ళు కేవలం దాచుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, దాచుకోవడం, దోచుకోవడం, అది తప్ప వాళ్ళు ఏం చేసే పని పాపాన్ని పరమ పవిత్రంగా భావించే ఇమాం మోజన్ల గౌరవ వేతనాలు కూడా దాదాపు 11 నెలలుగా బాకీ అయ్యి ఈ రోజు వరకు కూడా వాళ్ళకు ఆ గౌరవ వేతనం ఇవ్వడానికి కూడా వాళ్ళకు మనసు రావడం లేదు. కేవలం 10,000, 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే శాలరీ, దానికి కూడా వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఇన్ని రోజులుగా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. నంద్యాల పట్టణంలో కలెక్టర్ గారి కార్యాలయంలో యావత్ ముస్లిం మైనార్టీలు, పెద్ద పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరం కలిసి కలెక్టర్ గారికి ఇమాముల మౌజన్ల గౌరవ వేతనం గురించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 11 నెలలుగా ఈ యొక్క గౌరవ వేతనం పెండింగ్ లో ఉండిపోయింది. మరి ముస్లిం మత సంఘాలు, మత పెద్దలు ఇమాముల మౌజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంప్రదించి మరి మా అధినాయకత్వాన్ని కోరినారు. మా వేతనాలు రావడం లేదు, మీరు వీలైనంత త్వరగా మీరు మా తరఫున పోరాడి మా గౌరవ వేతనాలు ఇప్పించండి అని అడిగిన మేరకు మేము ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈ మెమోరాండం తీసుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వెంటనే ముస్లిం మైనార్టీలకు అదేవిధంగా రావాల్సినటువంటి ఏదైతే లబ్ధి ఉన్నాయో అన్ని చేకూర్చాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మౌజన్లకు గాని దాదాపు 11 నెలలుగా వాళ్ళకు గౌరవ వేతనం ఇవ్వకుండా, బడ్జెట్ లో గాని కేటాయించకుండా మైనార్టీస్ కి ద్రోహం చేస్తున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాళ్ళకు ప్రశ్నిస్తున్నాము. ఏదైతే ఎలక్షన్స్ ముందరు మాయమాటలు చెప్పి మైనార్టీలు ఓట్లు దండుకోవడం జరిగింది. ఈ రోజు మైనార్టీలకు ఎలాంటి దులహన్ పథకం కానివ్వండి, 50 సంవత్సరాల పింఛన్ ఇస్తానని ఇలా ఎన్నో మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకు మోసం చేయడం జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే మౌజన్లకు, మౌలాలకు గౌరవ వేతనం ఇవ్వాల్సిందో అది ఖచ్చితంగా వెంటనే చెల్లించాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రాబోయే కాలంలో గట్టిగా మీకు మైనార్టీ సోదరుల తరఫున బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రాజకీయాల్లోకి వైఎస్ షర్మిలారెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్ కు తల్లితో సహా సందర్శనకు వెళ్లి ముందు ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న వైఎస్ రాజారెడ్డి త్వరలో రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెట్టాడు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.